నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాహన తనిఖీలో భాగంగా అనధికార సొమ్ము 5,50,000 రూపాయలు స్వాధీనపరుచుకున్న సిఐ కనకారావు. ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్న కరోనా కేసులు. ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ధర్నా, ఫర్నిచర్ ధ్వంసం. జపాన్ భూకంప ప్రభావానికి రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బీభత్సం, ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతికి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ కేసు వేయలేదంటూ, అమరావతిలో భూసేకరణపై నాపైన కేసు వేశారని, రాజధాని విషయంలో కాంగ్రెస్లో చేరగానే మాట్లాడతానని, కాంగ్రెస్లో చేరాక వైసీపీ వ్యతిరేక విధానాలపై పోరాడతానని వారు తెలియజేశారు. నెల్లూరు జిల్లా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు 5వ తేదీలోపు సమ్మె విరమించాలంటూ డెడ్లైన్ విధించింది. ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ని పట్టించుకోకుండా అంగన్వాడీ ఉద్యోగులు జిల్లాలోని కలెక్టరేట్ను ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు వేలాదిగా నెల్లూరులోని ఏబిఎన్ కాంపౌండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. వీరిని కలెక్టరేట్లోకి వెళ్లనీయకుండా పోలీసులు భారీగా మోహరించి బారికేట్లు, ముళ్ల కంచెలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్కి వెలుపల భాగంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బైజూస్ సంస్థ యాజమాన్యం అవినీతి అక్రమాలను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బైజూస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల చెక్ పోస్టులోని బైజూస్ స్టేషన్ సెంటర్ ముందర ధర్నా నిర్వహించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ, బైజూస్ అనేది దేశంలో దివాలా తీసిన సంస్థని, ఇప్పటికే బైజూస్ మీద మనీ ల్యాండింగ్ కేసులు కూడా నమోదై ఉన్నాయని, 9,200 కోట్ల రూపాయలు ఇతర దేశాలకి మనీ ల్యాండింగ్ చేశారని, అటువంటి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా దుర్మార్గమని, ట్యాబుల పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వం దుర్వినియోగమని, ఈ ఒప్పందం వెంటనే క్యాన్సిల్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, నగర అధ్యక్షులు బాబయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు థామస్, సహాయ కార్యదర్శులు విజయేంద్ర, రంగస్వామి, జిల్లా కోశాధికారి మునుస్వామి, నాయకులు అశోక్, సురేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సిఐ కనకారావు కేసనపల్లి సూర్యగూడెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా ఒక వ్యక్తి వద్ద నుండి 5,50,000 రూపాయల అనధికార నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా భారీ మొత్తంలో అనధికార సొమ్మును స్వాధీనపరుచుకోవడంలో ఇదే మొదటిసారిని వారు తెలియజేశారు. ఈ క్రమంలో పి జాషువా ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణా జిల్లా మరియు ఆర్జీ జయసూర్య పర్యవేక్షణలో గన్నారం సబ్ డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐపి కనకారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గన్నారం మరియు ఎస్ఐలు పి నవీన్ కుమార్, ఎం శ్రీనివాసులు సిబ్బందితో కలిసి కేసరపల్లి సవారిగూడెం జంక్షన్ లో వాహనాల తనిఖీ నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడగా, ఒకరి వద్ద నుండి 53 మద్యం సీసాలు, మరొకరి వద్ద నుండి 5,50,000 రూపాయల ఆర్థిక నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. ప్రతిరోజు కొత్తగా కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. నేడు మరో 10 మందికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణైంది. కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మార్కెట్, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని అధికారులు కోరుతూ ఉన్నారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ వారి వద్ద నుండి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో 173 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్య పరీక్ష నిర్వహించి అర్హులకు సదరం ధృవీకరణ పత్రాలు అందజేయనున్నారు. టీడీపీ నేత కొలిగిపూడి శ్రీనివాసరావు సిఐడి విచారణకు హాజరయ్యారు. మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తల నరికిస్తే ₹1,00,00,000 ఇస్తారని కొక్కిలిపూడి ఇటీవల ప్రకటించారు. దీనిపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కొక్కిలిపూడి సాంబశివరావు, బిఆర్ నాయుడు అనే ముగ్గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇవాళ విచారణకు రావాలని నోటీసులు అందించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ కోసం ఎన్నికల సంఘం 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉందని, మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల సంఘం తెలియజేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం వేగాన్ని పెంచాయి. ఏపీలో విమర్శలు ప్రతి విమర్శల మధ్య ఎన్నికల సంఘం నూతన ఓట్ల లిస్టు తయారు చేసింది. ఓవైపు ఈవీఎంల మీద అవగాహన కల్పిస్తూ మరోవైపు ఓట్ల ప్రక్రియ మొదలుపెట్టింది. ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి
నియోజకవర్గంలో ఓటర్లు ఉండగా అత్యల్పంగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది. తెలంగాణ రాష్ట్రంలో సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రామగోపాల్పేట డివిజన్లో ప్రజాపాలన లబ్ధిదారులకు ఎంపికైన స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి తలసాని యాదవ్ పర్యటించారు. ఈ క్రమంలో నల్లగొట్టులోని వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులతో అర్హులైన ఎంపిక విషయంలో స్పష్టత లేక అయోమయానికి గురవుతున్నారని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఢిల్లీ విడాకులు, గృహహింస, వరకట్నం కేసులపై కోర్టులో పెండింగ్ ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్ పొందేందుకు ప్రభుత్వ మహిళా ఉద్యోగి తన భర్తకు లేదా బదులుగా పిల్లలకు నామినేట్ చేయవచ్చని ప్రకటించింది. మహిళా పెన్షనర్స్ కు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పిల్లలు మైనర్లైన వైకల్యంతో బాధపడుతున్న ఆ పెన్షన్ సంరక్షకుడికి వెళ్తుందని, యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్లే నేరుగా ఆ మొత్తాన్ని పొందవచ్చని అధికారులు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం జగన్ కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారిగా ఆయన కలవనున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ సమయంలో జగన్ హైదరాబాద్లోని కేసీఆర్ను పరామర్శించడం కోసం జగన్ వెళ్తున్నారని, ఇది మర్యాదపూర్వక సమావేశంగా పార్టీ నేతలు చెబుతున్నారని, ఎన్నికల వేళల్లో సీఎం జగన్ కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారుతుంది. టోక్యో జపాన్లో కొత్త సంవత్సరం నాడు సంభవించిన భారీ భూకంపంతో మృత్యువాత పడిన వారిని ఒక్కొక్కరిగా వెలుగులోకి తీస్తూ ఉన్నారు. భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. మంగళవారం సాయంత్రానికి 55 ఉన్న మృతుల సంఖ్య బుధవారం ఉదయానికి 62కి చేరింది. భవనాలు కూడటం, అగ్ని ప్రమాదాల కారణంగా ఎక్కువ మంది చనిపోయారని, భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు వెల్లడించారు. కడప జిల్లా రైల్వే కోడూరు శాసనసభ్యులు కోర్ముట్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైల్వే కోడూరు నందు సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సంక్షేమంలోనే కాకుండా రాజకీయంగా బీసీలకు జగనన్న ఇచ్చిన ప్రాధాన్యతను గురించి ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు ఆలీ, వివిధ కార్పొరేటర్ల చైర్మన్లు, డైరెక్టర్లు, రైల్వే కోడ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.